ఆలూరు ప్రజలకు నమస్కారం. నా పేరు ముల్లింటి చంద్రశేఖర్. నాది ఆస్పరి. ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏమంటే, మన ఆలూరు తాలూకా చాలా అభివృద్ధి విషయాల్లోనూ చాలా వెనుకబడి ఉన్నాం. పరిశ్రమల విషయంలో, అభివృద్ధి విషయంలో, తాగునీరు విషయంలో, సాగునీరు విషయంలో, మౌలిక వసతుల విషయంలో, ఇలా చాలా విషయాల్లో వెనుకబడినవి కాదు, చాలా మరి ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే మన నియోజకవర్గం చాలా వెనుకబడి ఉన్నాం మనం. దానికి చాలా కారణాలు ఉండొచ్చు, కానీ నేను కూడా ఒక కారణం అనిపిస్తుంది. ఏంటంటే అది ఇప్పుడు నేను నా ఉద్దేశం ఏమంటే, ఎప్పుడైనా సరే మన దగ్గర దాదాపు మన తాలూకాలో అధికారం పార్టీ ఒకటి ఉంటే ఎమ్మెల్యే ఒకరు ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం అభివృద్ధికి ఆటంకాలు కలుగుతాయి. ఎందుకంటే ఏ అధికార పార్టీ ఉంటే అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటే బాగా అభివృద్ధి జరుగుతుంది అనేది నా యొక్క ఆలోచన. అయినా తెలుగుదేశం కానీ వైసీపీ కానీ నాకు సమాన దూరమే. ఎవరు కూడా ఎక్కువ కాదు, తక్కువ కాదు. కానీ ఒక తాలూకా ఓటర్గా నా యొక్క అభిప్రాయము చెప్పదలుచుకున్నాను అంతే తప్ప ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. నేను చెప్పే విషయం ఏమంటే, తెలుగుదేశం పార్టీ ఇక్కడ గత 20-25 సంవత్సరాల నుండి ఎమ్మెల్యే లేడు, ఎమ్మెల్యేనే గెలవలేదు. దీనికి కొంత కారణం అధిష్టానమే అనిపిస్తుంది నా అభిప్రాయం. ఎందుకంటే నేను వాళ్ళకి అంత చెప్పే అంత గొప్పవాడిని కాదు, పెద్దోడిని కాదు, కానీ నా అభిప్రాయం చెప్తున్నాను. ఎందుకంటే ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ ఆలూరు వైకుంఠం కుటుంబం వాళ్ళు పార్టీని కాపాడుతూ వచ్చారు, వాళ్ళు ఆ పార్టీని నడుపుతూ వచ్చారు. ఎస్సీ నియోజకవర్గం నుండి జనరల్గా మారినప్పుడు దాదాపు వైకుంఠం వాళ్ళ ఫ్యామిలీ స్ట్రాంగ్ లీడర్, దాదాపు ఎమ్మెల్యే అభ్యర్థి అంటే 100% కరెక్ట్ పర్సన్. అప్పుడు కొంచెం తప్పిదం ఏం చేశారు, కారణాలు ఏమైనా ఉండొచ్చు, నా అభిప్రాయం మాత్రం చెప్తున్నాను. అక్కడ వైకుంఠం కుటుంబానికి కాకుండా వీరభద్రగౌడ్కి ఇవ్వడం కొంచెం రాంగ్ స్టెప్పే అనిపిస్తుంది. దానివల్ల సహజంగానే టికెట్ రాని వాళ్ళు ఏం చేయాలో చేస్తారు. సరే, గౌడ్కి ఇచ్చినారు. గౌడ్ కూడా దగ్గరలో వచ్చి ఓడిపోయాడు. ఓకే, ఆయన కూడా ప్రజాదరణ బాగుంది. సరే, అప్పుడు ప్రభుత్వం వచ్చింది. గౌడ్ ఇన్ఛార్జిగా 5 సార్లు ఉన్నాడు. 5 సంవత్సరాలు ఇన్ఛార్జిగా ఉంటూ కొన్ని మంచి పనులు చేశాడు. సరే, అప్పుడైనా గౌడు వీరభద్ర గౌడ్ అని రెండోసారి టికెట్ ఇచ్చి అట్లే పోటీ చేసింటే ఖచ్చితంగా అక్కడ విన్ అయ్యేది. అప్పుడు ఏం చేశారు, ఆయన కాదని మళ్ళీ కోట్ల కుటుంబాన్ని తెచ్చిపెట్టినారు. సరే, కోట్ల కుటుంబం తెచ్చినారు, గౌడని పక్క పెట్టినారు. సరే, మంచిది. మరి కోట్ల కుటుంబం వాళ్ళు ఇచ్చినారు, ఓడిపోయినారు. సరే, ఓడిపోయినారు. మళ్ళీ ఆమెకైనా రెండోసారి, ఆ మేడంకైనా రెండోసారి అవకాశం ఇచ్చారా? ఆమెకి ఇవ్వకుండా మళ్ళీ వీరభద్రగౌడ అని తెచ్చినారు. అప్పుడు సహజంగా టికెట్ రాని వాళ్ళు, ఈ గ్రూపులు వీళ్ళంతా ఎవరిని గెలవనీయకుండా సహజంగా ఎవరు చేసే పనులు వాళ్ళు చేసి ఉంటారు. నా దగ్గర అయితే ప్రూఫ్ లేవు, కానీ సహజంగానే అసమ్మతి ఉన్న వాళ్ళు చేయాల్సిన పని చేసి ఉంటారు అనేది నా యొక్క విన్నపం. అయితే సరే, మళ్ళీ ఇప్పుడు ఆ గౌడానికి ఇచ్చినారు, సుజాతమ్మ మేడం కాదని. సరే, గౌడానికి ఇచ్చినారు. గౌడన్న కూడా ఏదో అవతల పార్టీ వాళ్ళు 100 రూపాయలు పెడితే ఈయన 50 రూపాయలు పెట్టినా కూడా గట్టి పోటీ ఇచ్చి దగ్గరికి వచ్చాడు. దగ్గరలో ఓడిపోయాడు. ఓకే, సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. అంటే ప్రతిసారి అభ్యర్థులు మార్చడం వల్లనే, నా అభిప్రాయం, అభ్యర్థులు మార్చడం వల్లనే టీడీపీ ఇక్కడ జెండా ఎగరేయలేకపోతున్నది అనేది నా యొక్క ఉద్దేశం. సరే, ఇప్పుడు గత వైసీపీ ప్రభుత్వం సంక్షేమం మాత్రమే ఫుల్, అభివృద్ధి నీళ్ళు, వాళ్ళ నినాదం అది, వాళ్ళ ఆలోచన విధానం అది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమంటుంది, సంక్షేమం అభివృద్ధి 2 సమానం అంటుంది. ఇంకో విషయం, మంచి విషయం, అప్పు కోసి 10 రూపాయలు ఇచ్చేదానికన్నా
సంపద సృష్టించి రూపాయి ఇస్తానన్న, రూపాయి ఇచ్చిన గొప్పదే, మంచిదే. అది రెండో పాయింట్ మంచిది. ఇక మూడోది, వాళ్ళకు కూటమి ప్రభుత్వానికి మంచి సపోర్ట్ ఏమంటే కేంద్రం దగ్గర నుండి మంచి సపోర్ట్ ఉంది. ఎందుకంటే వీళ్ళ అవసరం ఉంది కాబట్టి. అంటే నా ఉద్దేశం ఏమంటే మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం ఈ 4 మిగిలిన ఈ 4 సంవత్సరాలలో అభివృద్ధి వేగంగా పుంజుకుంటుంది. అవకాశం ఉంటే మళ్ళీ నెక్స్ట్ కూడా వచ్చే అవకాశం టీడీపీ మహాకూటమి వచ్చే అవకాశాలు ఉంది. కానీ ఈసారి నెక్స్ట్ ఈ మహాకూటమి అభివృద్ధి వచ్చినప్పుడు అప్పుడైనా ఇక్కడ తెలుగుదేశం ఆ అభ్యర్థి గెలిస్తే కనీసం అప్పుడైనా వేదవతి, నగరడోనా రిజర్వాయర్, రోడ్లు, జింకల పార్కు, తాగునీరు, సాగునీరు ఇట్లాంటి సమస్యలైనా తీరుతావనే ఒక ఆశతో, ఆలోచనతో చెప్తున్నాను. కానీ నాకైతే మీ ఇతర పార్టీ ఒకరి పార్టీ విషయాలు చెప్పేంత పెద్దోడిని కాదు, వాళ్ళ విషయాలు మనకు అవసరం లేదు. కానీ కోరిక, నా యొక్క కోరిక అనిపించింది ఏమంటే కనీసం ఇప్పుడైనా ఈ రీసైక్లింగ్ అంటే ఈ అభ్యర్థులు మార్చేది దానికి ఫుల్ స్టాప్ పెట్టేసి ఈ మిగిలిన 4 సంవత్సరాలు గౌడన్నని ఇన్ఛార్జిని పెట్టి నెక్స్ట్ కూడా గౌడన్నకే టికెట్ అనే నమ్మకం కలిగిస్తే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ జెండా మాత్రం ఖచ్చితంగా టీడీపీ జెండా ఆలూరు తాలూకులు ఎగిరేస్తారు. అప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తుంది, ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే గెలుస్తాడు. అప్పుడు మా తాలూకా అభివృద్ధి చెందుతుంది అనేది నా యొక్క ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆ అన్నను గట్టిగా మాట్లాడితే ప్రభుత్వం లేదు నేనేం చేస్తా అంటాడు. గౌడన్నని అడిగితే ఎమ్మెల్యే కాదు కదప్పా, నేను ఎక్కువ ఏం చేసేకి రాదు అని ఆయన అంటాడు. అట్లా ఈ తాలూకాలో సమస్యలు ఎట్లా ఉన్నాయంటే చాలా ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలు చెప్పడానికి కాదు. సపోజ్ ఎగ్జాంపుల్గా ఒక హాస్పిటల్ విషయం చెప్తా. మా హాస్పిటల్ చౌరస్తాలో నిత్యం 10,000 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉంటారు. అక్కడ ఒక సురబ్ కాంప్లెక్స్ కావాలి. అక్కడ ఆడవాళ్ళు అయితేనేమి మొగలు అయితేనేమి ఒంటికి పోయడానికి చాలా ఇబ్బంది ఉంది. ఈ సమస్య గత వైసీపీ ప్రభుత్వంలో నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో కూడా ఒకసారి కూడా ఇచ్చినాను. కానీ ఇంతవరకు ఆ సమస్య ఏం చలనం లేదు, సమస్యపై ఎలాంటి చలనం లేదు. కానీ ఇదే ప్రభుత్వాలు అంటే గత ప్రభుత్వాలైనా ఈ ప్రభుత్వాలైనా మద్యం ప్రియులతో నుండి డబ్బులు ఎలా లాగాలనే విషయాల్లో మాత్రం 2 ప్రభుత్వాలు ఒకరి మించిన ఒకరు చేశారు. ఏమంటే మా హాస్పిటల్లో 3 వైన్ షాపులు ఉన్నాయి కానీ ఒక సురబ్ కాంప్లెక్స్ లేదు. అంటే నా బాధ, నా ఆవేదన ఏమంటే మినిమం మౌలిక వసతులు కూడా మా తాలూకాలో లేవనేది నా యొక్క అభిప్రాయం. అంటే ఏ పని కూడా చేసుకోలేకపోతున్నాం అనేది నా అభిప్రాయం. బస్సు డిపో లేదు. వేదవతి అంటుంటే లాస్ట్ కాదు, ఏదో వేదవతి ప్రాజెక్ట్ కాదు, వేదవతి అంటే ఏదో ఒక అమ్మాయి, ఒక అందమైన అమ్మాయి అనే పరిస్థితికి వచ్చింది. దాన్ని ఎవరు పూర్తి చేస్తారు ఏమో. అంటే ఒక తాలూకాలో ఒక ఓటర్గా నా యొక్క ఆవేదనను వ్యక్తం చేస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా తెలుగుదేశం అధిష్టానం అభ్యర్థులను మార్చకుండా ఎవరైతే ఇప్పుడు మళ్ళీ గౌడన్నకేస్తే, అన్నతో నాకు ఎప్పుడు డైరెక్ట్ మాట్లాడింది లేదు, ఆయనతో నాకు సంబంధాలు లేవు. అలాగే అదే తెలుగుదేశం పార్టీలో ఇతర వాళ్ళతో నాకు సంబంధం లేవు. వాళ్ళేమో తక్కువ అని వీళ్ళేమో ఎక్కువ అని కాదు. ఇక్కడ అభ్యర్థులు మార్చడం అనేది రాంగ్ అని, తప్పు అనిపించి నా యొక్క ఆలోచన విధానాన్ని అందరితో పంచుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ నుండి నా అభ్యర్థులు మార్చే విధానాన్ని స్టాప్ చేసి ఫుల్ స్టాప్ పెట్టేస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ గౌడన్న నెక్స్ట్ భారీ మెజార్టీతో గెలుస్తాడనే ఆలోచన ఉంది. మళ్ళీ టీడీపీ కూటమి ప్రభుత్వం వస్తుందనే ఆలోచన ఉంది. అప్పుడైనా మా తాలూకా అభివృద్ధి చెందుతుందనే ఒక ఆశతో వీడియో ద్వారా మీకు తెలుపుతున్నాను. దయచేసి నేను చెప్పే దాంట్లో నిజం ఉందంటే, నిజం అనిపిస్తే నిజం ఉంది అంటే దీన్ని ఫార్వర్డ్ చేయండి, లేదంటే స్టాప్ చేయండి. ఇది నా విన్నపం.